సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసిన. సో అనిల్ గారు, ఈ వీడియోలో బంగారం వెండి ధరల గురించి కాస్త సావధానంగా మాట్లాడుకుందాం. దీపావళి ముందు వరకు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే, బంగారం విషయానికి వస్తే ఆల్మోస్ట్ 1,35,000 రూపాయల వరకు బంగారం ధర పలికింది. అదేంటో దీపావళి మరుసటి రోజు నుంచి ఏమైందో కానీ బంగారం వెండి ధరలు భారీగానే కుప్పకూలాయి. ఎవరు ఊహించినంత రీతిలో కుప్పకూలాయి. బంగారం విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 10% ఫాల్ అయింది. సిల్వర్ విషయానికి వస్తే 15% వరకు ఫాల్ అయింది. ఎందుకంటారు దీపావళికి ముందు అంతలా ధరలు అరాచకంగా పెరిగిపోయాయి? ఎందుకంటారు దీపావళి తర్వాత ఒక్కసారిగా బంగారం వెండి ధరలు బాగా చల్లబడ్డాయి? చాలా రిలవెంట్. అంటే ఇప్పుడు లాస్ట్ 1 మంత్ ఎస్పెషలీ అక్టోబర్ మొత్తం కూడా బంగారం సిల్వర్ యొక్క ర్యాలీ అనేది గుర్తుండిపోయేలాగా పరిగెత్తింది. సో స్పీడ్ మామూలుగా ఏంటంటే పెరుగుతాయి యాసెట్స్ అనేది అందరికీ తెలుసు, బట్ స్పీడ్ ఎట్ విచ్ పెరిగింది అవడం మాత్రం అన్యూజువల్. ఇంత ఫాస్ట్గా జనరల్గా వెరీ రేర్లీ బంగారం కానీ సిల్వర్ ప్రైస్, ఎస్పెషల్లీ సిల్వర్ చాలా ఫాస్ట్గా ర్యాలీ అందుకుంది. ఒక 3 నెలల క్రితము 1,15,000 1,16,000 దగ్గర ఉన్నది బయట మార్కెట్లో 2 లక్షల వరకు వెళ్ళింది. 180 190 దగ్గర చాలా మంది కొనుక్కున్నారు. బట్ ఈవెన్ ఎంసీఎక్స్ ప్రైస్ కూడా నియర్లీ 1,68,000 వరకు 69,000 వరకు వెళ్ళింది. ఏమైందంటే మార్కెట్లో ఒకటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది సడన్ గా క్యాచ్అప్ అయింది. అండ్ చాలా మంది బంగారం సిల్వర్ గురించి ఎప్పుడైతే రోజువారీ ఒకటి సామెత ఉందన్నమాట, ఏ యాసెట్ అయితే అటు ఆటో డ్రైవర్లు కానీ టీవీ మన ఒక టీ షాప్ దగ్గర కూడా డిస్కషన్ మొదలైందంటే ఆ యాసెట్ ఇంకా టైం వచ్చేసింది అన్నట్టే, అంటే హైప్కి వచ్చేసింది దాన్ని, అంటే అంతవరకు వచ్చినప్పుడు. సో అలాంటి పరిస్థితి ఈసారి చూస్తే సిల్వర్ కలా వచ్చింది. ప్రతి ఒక్కరు సిల్వర్ కొనకపోతే ఏదో అయిపోతాం, ఏదో మిస్ అయిపోతాం అనే భావన అనేది చాలా వచ్చింది. అందుకే మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తో ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడి మరి కొన్నారు. సో ఏంటంటే ఆబ్వియస్లీ అంతమంది లైన్ లో నిలబడ్డప్పుడు ఫిజికల్ సప్లై అనేది కూడా లిమిట్ అవుతుంది. ఎంఎంటీసీ అనేది మన గోల్డ్ సిల్వర్ది రిఫైనరీ ఉంటుంది, పిఏఎంపి. వాళ్ళ దగ్గర అవుట్ స్టాండింగ్ స్టాక్ అంతా అయిపోయింది. అంత ఫిజికల్ డెలివరీ అయిపోయింది. అందరూ వెళ్ళి కొన్నారు. మీరు అన్నట్టు అడ్వాన్స్లు ఇచ్చి మరీ తీసుకున్నారు. మళ్ళీ ఒక్క మార్కెట్లోనే కాదు, ఇది ఓన్లీ ఒక ఇండియన్ మార్కెట్లో ఎస్ ఉండింది. ఎందుకంటే ధన్తెరస్ వస్తుంది, పండుగ వస్తుంది, ఈ హైప్ క్రియేట్ అయింది. పెళ్ళిళ్ళ సీజన్ అని అన్నింటికీ ఫుల్ హైప్ క్రియేట్ అయింది. దాంతోపాటు వెస్టర్న్ మార్కెట్స్ లండన్లో కూడా ఫిజికల్ డెలివరీ అయిపోయి యుఎస్ నుంచి ఫ్లైట్స్లో సిల్వర్ తేవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు వెరీ రేర్ జరుగుతాయి. ఈసారి జరిగింది. లాజిస్టికల్ కూడా చాలా లేట్ అయింది. కాకపోతే ఏమైందంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కానీ ఇదంతా కూడా ఒక్కసారి దివాళీ తర్వాత ఈ ర్యాలీ, ఇంత ఫాస్ట్ ర్యాలీ సస్టైన్ కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా ర్యాలీ సస్టైన్ కావాలంటే బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కేసులో అంత టైం పట్టలేదు. ఎప్పుడైనా సరే ఏ యాసెట్లో అయినా సరే రన్ అయ్యేటప్పుడు కొంచెం వెళ్తుంది, ఆ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది, బేస్ పెద్దగా అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పైకి రేజ్ అవుతుంది, మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. దట్స్ హౌ స్లోగా స్టెప్స్లో పెరుగుతుంది ఏదైనా యాసెట్ ప్రైస్. బట్ సడన్గా వితౌట్ బేస్ టకాటక్ పెరిగేసరికి చివరికి వచ్చేవరకు అందరికీ భయం పట్టుకుంది. అరే ఇది అన్యూజువల్గా 190లో కొన్నాం కదా. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇంత షార్ట్ టర్మ్లో పెరిగినప్పుడు ఎవరైతే 1.20 1.30 1.40 దగ్గర ఎంటర్ అయ్యారో మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అని ప్రాఫిట్ బుకింగ్ చేయడం మొదలుపెట్టారు. దట్స్ వేర్ దీపావళి మర్నాడు నుంచి చూస్తే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. అక్కడే అందరూ కూడా రేట్ పడిపోవడం. అండ్ ఇంకో కొద్దిమంది ఏంటంటే రేటు పడిపోతుందని అగ్రెసివ్గా సిల్వర్లో ఫ్యూచర్స్లో షార్ట్స్ కూడా చేశారు. షార్ట్ కవరింగ్ జరిగింది, షార్ట్స్ జరిగింది. సో ఇన్ ద ఎండ్ ఏమైందంటే ఎవరైతే అర్లియర్ కొన్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేయడం వల్ల ప్రైజెస్ అనేది పడిపోయాయి. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎవరైతే సిల్వర్ ఈటీఎఫ్లో కానీ ఈటీఎఫ్లో కూడా బంద్ చేసేసారు. వాటి బంద్ చేయడమే కాకుండా కొన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేయడం మొదలుపెట్టాయి. దేర్ బై ఏంటంటే మళ్ళీ 145 146 ఆ రేంజ్కి వచ్చాయి. సో ఏంటంటే ఎవరైతే రీసెంట్గా కొన్నారో, అంటే లాస్ట్ 1 మంత్లో కొన్నారో వాళ్ళు మాత్రం ఇబ్బందులకు గురయ్యారు, స్పెక్యులేషన్కి వచ్చిన వాళ్ళు. అదే వేరేజ్ ఎవరైతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసి హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు 1.60 కొనుండొచ్చు, బట్ మీకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. మీరు సిల్వర్ అనే యాసెట్ మాత్రం పక్కా పెరుగుతుంది. మేబీ పేస్ ఎట్ విచ్
మొన్నట్లాగా పెరుగుద్దా అంటే నో, బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ స్కోప్. ఎందుకంటే సిల్వర్ సప్లై కన్నా డిమాండ్ ఎక్కువగా ఉంది, ఇండస్ట్రియల్ మెటల్గా అవసరాలు ఉన్నాయి. అట్లని చెప్పి ఇంత మొన్నట్లాగా ఒకేసారి అంత కొనడం మాత్రం సస్టైనబుల్ కాదు, కాబట్టి ప్రైసెస్ పడిపోయాయి. గోయింగ్ ఫార్వర్డ్ కంపల్సరీ సిల్వర్స్ ఇంకొంచెం కరెక్షన్ వస్తుంది, బట్ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. వేరస్ నౌ కమింగ్ టు బంగారం కొద్దాం. బంగారం ఏంటంటే హిస్టారికల్లీ కూడా వెన్ కంపేర్ టు సిల్వర్ కొంచెం తక్కువ వొలటిలిటీ ఉన్న యాసెట్. అంత ఎక్కువగా పడిపోవడం కానీ అంత ఎక్కువగా పెరగడం కానీ అనేది జరగదు. ఇది కూడా ఫాస్ట్గా పెరిగినా కానీ అన్యూజువల్గా సిల్వర్లో చూసినంత ర్యాలీ అనేది గోల్డ్లో రాలేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే చాలా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. ఎవరైతే 1,00,000, 1,05,000, 1,10,000 దగ్గర కొన్నారో వాళ్ళందరూ కూడా 1,20,000 దాటాక, 28,000, 1,30,000 దాటాక ప్రాఫిట్ బుకింగ్ చేశారు చాలామంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ కొందాంలే అని వెయిట్ చేస్తూ ఉన్నవారు. సో ఇక్కడ ఏంటంటే అంత తొందరగా తగ్గదు. తగ్గిన ఇప్పుడు 121 ఆ రేంజ్లో ఉంది. సో వ్యూ ఏంటంటే ఒక నెక్స్ట్ కొన్ని రోజుల వరకు 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో 10 గ్రాములకి స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా సడన్గా పెరగకపోవచ్చు. దట్స్ వాట్ సిల్వర్ డస్ ఆల్సో. ఒక ర్యాలీ చేస్తుంది, ఆ తర్వాత కొన్ని రోజులు ఆగిపోతుంది, మళ్ళీ ఒక ర్యాలీ వస్తుంది. మళ్ళీ ఈ ర్యాలీ రావడానికి కారణాలు కూడా చాలా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్సే కానివ్వండి, నేను చెప్పినట్టు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్సే కానివ్వండి, ఇవన్నిటి కారణాల వల్ల మనకి ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ ఏంటంటే చాలా ఒక ఎడ్జ్ హ్యాసెట్లా వాడుకుంటారు. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ల ద్వారా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత గోల్డ్ కూడా వాల్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో వాల్ట్లో నుంచి కూడా డిమాండ్, ఈటీఎఫ్ ద్వారా కూడా గోల్డ్కి డిమాండ్ పెరిగింది. సో ఈ కారణాల వల్ల గోల్డ్ యొక్క ప్రైజెస్ కానీ పెరగడం కానీ ఆర్ ఈ కరెక్షన్ కానీ జరిగాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకు వందల వేల టన్నులు కొని పెట్టుకుంటున్నాయి? చైనా కూడా ఎందుకు ఆ రేంజ్లో కొని రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది గోల్డ్ అంటే కూడా? సో అది చాలా రిలవెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లాస్ట్ 3-4 years గోల్డ్ ర్యాలీకి కారణం ఏంటంటే, మేజర్ కారణం 4-10 కారణాలు ఉండొచ్చు, కర్ణుని చావుకు 10 ఉండొచ్చు, బంగారం పెరగడానికి కూడా 10-15 కారణాలు ఉన్నా మేజర్ కారణం మాత్రం కంపల్సరీ రిజర్వ్ బ్యాంక్స్ వాటి యాసెట్స్లో రిజర్వ్స్లో గోల్డ్ని పెంచడము. కారణం వెరీ సింపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే రష్యావి ఫైనాన్షియల్ యాసెట్స్ $300 బిలియన్ బయట ఉండే. వాటిని అమెరికా, నాటో దేశాలు కలిసేసి వాటిని ఫ్రీజ్ చేశారు. అదే ఆ డబ్బుల రూపంలో బదులు బంగారం ఉంటుంటే రష్యాకి ఇబ్బంది ఉండకపోయేదిగా. సో ఈ విషయం అనేది అన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మనం డాలర్ మీద నమ్ముకుంటే రేపు ఎప్పుడైనా సరే అమెరికా తన మైట్ చూపించి వాటిని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. అలాంటివి కావద్దు అంటే ఏంటి, డైవర్సిఫై చేయి. ఏం డైవర్సిఫై చేయాలి? గోల్డ్ స్ట్రీట్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది. గోల్డ్ మీరు బంగారంని పెంచేస్తూ యుఎస్ డాలర్ని తక్కువ చేస్తూ పోతా ఉంటే ఫస్ట్ థింగ్ నీ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది. బికాస్ నీ కరెన్సీ ఈజ్ బ్యాక్ బై రియల్ యాసెట్. ఓకే, సైమల్టేనియస్లీ అమెరికా ఇట్లాంటి చేద్దాం అనుకున్నప్పుడు కూడా మీకు ధైర్యంగా. అందుకే సెంట్రల్ బ్యాంక్స్ నియర్లీ లాస్ట్ ఇయర్ తీసుకున్న 1,00,000 టన్నుల బంగారాన్ని కొన్నాయి. 1,000 టన్నుల బంగారాన్ని కొన్నాయి ఒక 23లో. 24లో కూడా ఒక 1,200 టన్నుల బంగారాన్ని అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొన్నాయి. ఇదొక్క చైనా నుంచే కాదు, మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఇవి చేస్తూ ఉన్నాయి. డాలర్ని డంప్ చేసేసి డాలర్ బదులు, ఎందుకంటే డాలర్కి కంట్రోల్ ఏంటి ఎంత కాదన్నది అమెరికన్ కరెన్సీ. అమెరికా కంట్రోల్ ఉంటుంది. ఏమైనా యుద్ధాల వాతావరణం కానీ మనకు అవసరం అని వచ్చినప్పుడు వాళ్ళు బ్లాక్ చేసి పెడితే మనం హార్డ్ అండ్ మనీ ఆఫ్ మన దేశం, మన సెంట్రల్ బ్యాంక్ డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అందుకోసమే చైనా కూడా తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన కరెన్సీ యువాన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ దాన్ని ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ తయారు చేయాలంటే దాన్ని బ్యాక్ చేయాల్సింది గోల్డ్తో. అది గోల్డ్ అందుకోసమే కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా కొంటున్నారు. ఇది ఇంకొక 3-4 సంవత్సరాల వరకు ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు. సో ఎందుకంటే నియర్లీ $40 ట్రిలియన్ అప్పు అమెరికాది ఉంది. వాళ్ళు ఏ రోజైనా సరే సింపుల్గా ఇంకా అడిషనల్, ఈ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ 1.5 ట్రిలియన్ కొత్త US డాలర్ ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఏది ఇంట్రెస్ట్ కట్టడానికి వాళ్ళు ఏం కష్టపడట్లా, ప్రింట్ చేసుకుంటూ పోతున్నారు. బికాజ్ అమెరికన్ డాలర్
స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం కూడా కౌంటర్ చేయాలి అమెరికా స్ట్రెంగ్త్ అంటే నీ రూపీ అనేది ఆర్ నీ యువాన్ అనేది కంపల్సరీ బ్యాక్డ్ బై గోల్డ్ ఉండాలి. అదే జరుగుతుంది. మన ఆర్బీఐ కూడా లాస్ట్ ఇయర్ నియర్లీ 80-90 టన్నుల బంగారం కొనింది కొత్తగా. సో మన బంగారం ఏదైతే యూకేలో ఉందో వాటిని ఇంపోర్ట్ చేసుకున్నారు, తీసుకొచ్చేసారు అక్కడ నుంచి. సో ఇంత జరుగుతున్నప్పుడు ఏంటంటే ది ఎండ్ ఆఫ్ ది రేట్స్ ప్రొటెక్షన్ ఫర్ దేర్ ఎకానమీ, కరెన్సీ అనేది బంగారం ద్వారా వస్తుంది. సెంట్రల్ బ్యాంకులు ఇంకా మానుకోవు. అందుకోసం ఇంకొక 2-3 సంవత్సరాలకు కూడా గోల్డ్ అనేది ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. రైట్ సార్. సో మొత్తానికి మీరు ఇందాక చెప్పినట్టు కర్ణుడి చావుకి 100 కారణాలు ఉండొచ్చు, 10 కారణాలు ఉండొచ్చు. అండ్ అదేవిధంగా బంగారం వెండి ధరలు కూడా పెరగడానికి జాతీయంగా అంతర్జాతీయంగా అనేక రకాల కారణాలు వీటికి దోహదపడుతుంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.